అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజు పెట్టే ప్రసాదం అండి కదంబం. ఈ కదంబాన్ని నేను 9 రకాల కాయగూరలతో బియ్యం పప్పుతో రెడీ చేస్తాను. పక్కా కొలతలతో నేను ఎలా రెడీ చేస్తానో వివరంగా చూపిస్తాను. చూసి నేర్చుకోండి. ముందుగా రైస్ రెడీ చేసుకుందామండి. అరకప్పు బియ్యం తీసుకుని ఒక చిన్న గరిటెతోటి 2 గరిటెలు కందిపప్పు వేసుకోవాలి. 2 గరిటెలు పెసరపప్పు వేసుకున్నామంటే మొత్తం మీద మనకి 1 కప్పు రెడీ అవుతాయండి అన్నీ కలిసి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పప్పు బియ్యాన్ని వేసుకుని ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. చూడండి, బాగా కడిగిన పప్పు బియ్యం అండి ఇవి. ఇప్పుడు ఈ పప్పు బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని ఒక పావు గంట కానీ అరగంట కానీ పక్కన పెట్టుకోవాలి. ఈసారి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దీన్ని కూడా కొంచెం నీళ్ళు వేసుకుని ఒకసారి కడిగేసుకోవాలి. చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఇవన్నీ కూరగాయ ముక్కలండి, 9 రకాలు. పెద్ద పెండలం, క్యారెట్, చామదుంపలు, ఎర్రదుంపలు, కంద, వంకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, టమాటా, పచ్చి బొటానీ అన్నీ ఒక్కో దుంప తీసుకున్నానండి, ఎక్కువేం కాదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పప్పు బియ్యం ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. పప్పు బియ్యం కలిసి ఒక గిన్నె తీసుకున్నాం కాబట్టి అదే గిన్నెతో 4 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలి. 4 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలండి. 4 గిన్నెలు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని, అమ్మవారికి పెట్టే నైవేద్యం కదండి, పచ్చగా ఉండాలి. మూత పెట్టేసుకుని పావు గంట సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మగ్గించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఇందులో మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. పెద్ద పెండలం, క్యారెట్ అన్నీ ఒక్కోటండి, ఎక్కువ కాదు. చామదుంపలను అయితే ఉడికించేసుకున్నాను, తొక్కలు చేసుకున్నాను. ఎర్రదుంపలు, కంద. దుంపలు చాలా రుచిగా ఉంటాయండి కదంబంలోని, అందుకే నేను దుంపలు ఎక్కువ వేసుకున్నాను. ఒక టమాటా ముక్కలు, మీకు అందుబాటులో ఉంటే గుమ్మడికాయ, ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఒక ములక్కాడ ముక్కలు, చూడండి, వంకాయ ఒకటి. మీ దగ్గర ఇవే వేసుకోవాలన్నది ఏమీ లేదు, మీ దగ్గర ఏ ఉంటే వేసుకోండి. లాస్ట్లో బఠానీలు 9 రకాలు తీసుకున్నానంతే. మీరు ఎన్ని రకాలు ఉన్నా చేసుకోవచ్చు. మళ్ళీ ఈ ముక్కలు అన్నీ మునిగే వరకు కొద్దిగా నీళ్ళు వేసుకుని ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ ముక్కలకు బాగా పడుతుందండి సాల్ట్ కూడా. మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. పావు గంట అయిందండి, ఉడికేయలేదో చూద్దాం. ఒక దుంప తీసి చూసామంటే తెలిసిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికాయో పావు గంటలోని. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పావు గంట అయిందండి, అన్నం ఉడికిందో లేదో చూద్దాం. పప్పు బియ్యం అన్నం ఉడికించుకుంటున్నాం కదా, ఉడికిందో లేదో చూద్దామండి. పావు గంట సేపు మగ్గించుకున్నామండి. మగ్గించుకుంటేనే పేస్ట్లా రెడీ అవుతుంది మనకి. మంటగానే ఎక్కువ పెట్టామంటే మెత్తగా రెడీ అవ్వదండి తొందరగానే. చూడండి ఎంత మెత్తగా రెడీ అయిందో. మగ్గించుకున్నాం కాబట్టి ఇంత మెత్తగా రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నె పెట్టుకోవాలి పొయ్యి మీద. ఈ గిన్నెలో మనం ఉడికించుకున్న కాయగూర ముక్కలన్నీ వేసుకోవాలి. ఈసారి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండుని బాగా పిసికేసుకుని కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. ఎక్కువ కదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం పెద్ద నిమ్మకాయ సైజు అంత నానబెట్టుకున్నాం, ఎక్కువేం కాదు. ఆ పులుసు కొంచెం వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు సాంబార్ పొడి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ పసుపు ఇవి వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి.
ఈ ముక్కలకి పులుపు పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఈ చింతపండు పులుసు ముక్కలో పడుతుందండి. 5 నిమిషాలు అయింది, ఉడికిందో లేదో చూద్దాం. ఈ చింతపండు పులుసులో ఈ ముక్కలన్నీ ఎంత బాగా ఉడుకుతున్నాయండి. గరిటె పెట్టి కలుపుకుందాం. ఆల్రెడీ ఉడికిపోయిన ముక్కలే కదండి, తొందరగానే ఉడికిపోతాయి మనకి. ముక్కలన్నీ చింతపండు పులుసు పట్టిన తర్వాత కదంబం అంటే ఏంటనుకుంటున్నారో, సాంబార్లో పప్పు అన్నాన్ని వేసుకుని బాగా కలుపుకున్న దాన్నే కదంబం అంటారు. మనం రెడీ చేసుకున్నాం కదండి, పప్పు అన్నాన్ని కూడా ఈ పులుసులో వేసేసుకోవాలి. చూడండి, నిదానంగా ఈ పులుసులో కలిసేలా కలిపేసుకోవాలి. మెత్తగా రెడీ చేసుకున్న అన్నం పప్పు అండి ఇది. దీన్ని కూడా ఈ పులుసులో కలిపేసుకున్నామంటే దగ్గర పడిపోద్ది ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటేని. చూడండి ఎంత బాగా రెడీ అయిందో కదంబం. పలచగా ఉన్నదనుకుంటున్నారు, మనం తినేటప్పటికి గట్టిగా అయిపోతుందండి. చల్లారిందంటే కొంచెం ఇలా రెడీ అయిందని పక్కన పెట్టేసుకుని ఈసారి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర కానీ నెయ్యి ఎక్కువ ఉంటే పోపు అంతా నేతితోటే వేయించుకోండి, చాలా రుచిగా ఉంటుంది పప్పులోకి కదా. ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు. ఇందులో ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేయకూడదండి, నైవేద్యానికి కదా. ఇవన్నీ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాయి కదండి, ఇప్పుడు రెడీ చేసుకున్న కదంబంలో ఈ పోపు వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడుతుందో నెయ్యి నూనెని. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 7వ రోజు పెట్టే ప్రసాదం అండి. కదంబం రెడీ అయిపోయింది. 9 రకాల కాయగూరలతో పప్పు బియ్యంతో రెడీ చేసిన కదంబం. చూసారా ఎంత పలచగా ఉందో. మనం తినేటప్పటికి ఇలాగే ఉండాలండి. మనం రెడీ చేసుకున్నప్పుడు మనం తినేటప్పటికి కొంచెం గట్టిపడుతుంది. ఎంతో రుచిగా ఉండే కదంబం రెడీ అయిపోయింది కదండి. తప్పకుండా ఈ దేవీ నవరాత్రిలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.